మహాశివరాత్రి ఉత్సవంలో భాగంగా బీరంగూడ గుట్ట శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామివారి హుండీ లెక్కించిన ఆలయ ఈవో కమిటీ సభ్యులు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ బీరంగూడ గుట్ట శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలో మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా స్వామివారి హుండీ ఆదాయాన్ని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో లెక్కించారు. ఈ సందర్భంగా ఈవో శశిధర్ గుప్తా, చైర్మన్ బైసా సుధాకర్ యాదవ్, స్పెషల్ ఆఫీసర్ అన్నపూర్ణ మాట్లాడుతూ మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా మహాశివరాత్రి రోజున 6 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని, 6 రోజుల్లో స్వామివారి హుండీ ఆదాయం సుమారు 6,18,694 రూపాయలు వచ్చాయని అన్నారు. మొత్తం అన్నదానం, హుండీ మరియు టికెట్ల ద్వారా వచ్చిన ఆదాయం సుమారు 20,50,000 వచ్చాయని తెలిపారు. గత సంవత్సరంలో సుమారు 14 లక్షల రూపాయలు వచ్చాయని, గతం కంటే ఈ సంవత్సరం 6 లక్షల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారికంగా తెలిపారు. స్వామివారు కోరిన వారికి కొంగు బంగారమై వరాలనిచ్చే స్వామిగా శ్రీశైల భ్రమరాంబిక మల్లికార్జున స్వామి తరహాలో ఇక్కడ భక్తులు స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లిస్తారని అన్నారు. మల్లికార్జున స్వామి దేవస్థానం బీరంగూడ గుట్ట మరి శివరాత్రి మహోత్సవాల్లో భాగంగా మరి యొక్క మహోత్సవాలలో మరి ఈరోజు ముఖ్యంగా గల్లా లెక్క పెట్టడం జరిగింది. మరి గల్లా లెక్క పెట్టిన దానికి ఈ శివరాత్రి 3-4 రోజుల బ్రహ్మోత్సవాలలో మాకు మొత్తము నోట్స్ 5,81,190 రూపాయలు వచ్చింది. కాయిన్స్ 37,504 రూపాయలు వచ్చింది. మొత్తం కలిపి 6,18,694 రూపాయలు మరి ఈ యొక్క 4 రోజుల బ్రహ్మోత్సవాలలో వచ్చిన డబ్బులు. మరి ఈ వీటికి మరి యొక్క గల్లాకు మాకు ఇక్కడ భక్తులు పెద్ద ఎత్తున రావడం జరిగింది. భక్తులు వాళ్ళ కోరికలు దేవుని కోరికల వాళ్ళకు ఆశీర్వాదం ద్వారా మాకు ఇక్కడ గల్లగుట పెరగడం జరిగింది. మరి దీనికి మరి యొక్క గుడికి మా భక్తుల అందరి ద్వారా మా కమిటీ జాతర సందర్భంగా 14,80,000 రూపాయల ఆదాయం చేకూరింది. ఈ సంవత్సరం 20,52,000 రూపాయల ఆదాయము టికెట్ల ద్వారా చేకూరింది. అన్నదానము విరాళం ద్వారా చేకూరింది. హుండీ కూడా గతంలో 3 నెలల కలిపి 10 లక్షలు ఆదాయం వస్తే ఈరోజు కేవలం 6 రోజులకే 6,18,000 రూపాయల ఆదాయం వచ్చింది. ఇది గతం కంటే కూడా 15 లక్షల వరకు ఆదాయము జాతర సందర్భంగా పెరిగినట్టు మాకు కనబడుతుంది. నిర్వహించబడింది. చివరి రోజున ప్రతి జాతరలో కూడా మనము హుండీ ఇప్పడం ఆనవాయితీ. ఈరోజు హుండీ ఇప్పగా మొత్తం 6,18,690 రూపాయల ఆదాయం చేకూరింది. ఈ ఆదాయాన్ని కూడా మేము దేవస్థాన ఖాతాలో జమ చేయబడుతుంది. దేవస్థాన అభివృద్ధికి ఇవి డబ్బులు భక్తుల సౌకర్యం ఉపయోగించడానికి వీలు కలుగుతుంది. మన బీరంగూడ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి కోరిన వారికి కొంగు బంగారమై వరాలిచ్చే స్వామి కాబట్టి మనకు చక్కగా శివరాత్రి రోజు దాదాపు ఒక 6 లక్షల పైన భక్తులు రావడం జరిగింది. దానికి చాలా కృషి చేసినటువంటి చైర్మన్ గారు, ఈవో గారు, బోర్డు డైరెక్టర్ మెంబర్స్ అందరు కూడా వారందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే చక్కటి భక్తులకు ఇబ్బంది లేకుండా చక్కటి క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. మరి అట్లాగే చక్కటి లైటింగ్ డెకరేషను, ఫ్లవర్ డెకరేషను అన్నీ చక్కగా ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం జరగకుండా మరి చైర్మన్ గారు, బోర్డు డైరెక్టర్స్, ఈవో గారు, అర్చకులు, మరి ఇక్కడ డిప్యూటేషన్ స్టాఫ్ అందరి సహాయ సహకారాలతో ఈ బ్రహ్మోత్సవాలు విజయవంతంగా ముగించడం జరిగింది. ఈ మరి గతంలో కంటే కూడా ఈసారి ఆదాయము చాలా పెరిగింది. మరి దానికి కృషి చేసినటువంటి చైర్మన్ గారు, బోర్డు డైరెక్టర్, ఈవో గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అట్లాగే ఇందాక చైర్మన్ గారు చెప్పినట్టుగా ప్రతి గవర్నమెంట్ నుండి మనకు ప్రతి శాఖ వాళ్ళు, ఇటు మున్సిపల్ వాళ్ళు అనుకోండి, ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు అనుకోండి, మరి పోలీస్ డిపార్ట్మెంట్, ముఖ్యంగా సిఐ గారు అయితే క్యూ లైన్స్లో భక్తులకు ఎలా ఇబ్బంది లేకుండా చక్కటిగా క్యూ లైన్ సాగే విధంగా సిఐ గారు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఎవ్రీ హాఫ్ అన్ అవర్కు వచ్చేసి క్యూ లైన్లో పర్యవేక్షించారు. మేము ప్రత్యక్షంగా చూసాము. చాలా సంతోషం అనిపించింది. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా చక్కగా మనకు క్యూ లైన్లో స్మూత్గా జరిగే విధంగా వాళ్ళు సహాయ సహకారాలు అందించారు. అన్ని శాఖల సమన్వయంతో ఈ ఉత్సవాలు ఇంత ఘనంగా వైభవంగా జరిగాయని చెప్పవచ్చు. ఇక్కడ చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్గా అన్నపూర్ణ అనే నాకు ఇక్కడ మా కమిషనర్ గారు ఇక్కడ ఆర్డర్ వేయడం జరిగింది. ఇక్కడికి వచ్చినందుకు నాకు చైర్మన్ గారు, ఈవో గారు, డైరెక్టర్స్ ఇచ్చిన సహకారం అనుకోండి, ముఖ్యంగా మా అర్చక బృందం, ప్రధాన అర్చక ప్రహ్లాద శర్మ గారు, మరి మిగతా
అర్చక స్వాములందరూ కూడా సమన్వయంతో పనిచేసి వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం జరగకుండా చక్కటి పూజలు నిర్వహించి అందరి భక్తులు ఆస్వాదించడం వల్ల మనకి ఇన్ని లక్షల మంది భక్తులు వచ్చినా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అందరూ హ్యాపీగా తిరిగి వెళ్ళారు. భక్తులు సంతోషంగా తిరిగి వెళ్ళారు. మళ్ళీ అవే కాకుండా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా చాలా చక్కగా శివరాత్రి రోజు తెల్లారి కళ్యాణము, రథోత్సవము, ఆ రోజు కూడా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. అత్యంత వైభవంగా కన్నుల పండుగ నిర్వహించడానికి మరి మన ఈవో గారు, చైర్మన్ గారు చాలా కృషి చేశారు. దానికి బోర్డు డైరెక్టర్స్ కూడా చాలా కృషి చేశారు. అందరికీ పేరు పైన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఏంటంటే ప్రెస్ మీడియా సోదరులందరికీ కూడా, ఎందుకంటే వీరగూడ బ్రవరంబిక మల్లికార్జున స్వామి దేవాలయము అంటేనే భక్తులందరూ తెలుసు. శ్రీశైలం రెండో శ్రీశైలంగా పేరు గడిచినటువంటి బ్రవరంబిక మల్లికార్జున స్వామిని కోరుకుంటే ఏది కోరుకున్నా కోరిన వారికి కుంభకరమైన వరాలు ఇస్తారు. కాబట్టి మన హైదరాబాద్ జంట నగరాలే కాదు, ఇతర జిల్లాల నుండి కూడా, మనకు ఇతర రాష్ట్రాల నుండి కూడా ఈ జాతరకు 6 లక్షల మంది వచ్చారు. మరి రెండో శ్రీశైలంగా మన మల్లికార్జున బ్రవరంబ దేవాలయం వీరంగుట్ట వెలుగొందుతుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా